వెల్కమ్ టు టీ10. నేను రేవతి. రుణమాఫీ జరిగిన వారు సంతోషంగా ఉండగా వివిధ కారణాలతో మాఫీ కాని వారి బాధలు మాత్రం ఇంకా తీరడం లేదు. ఈ ప్రక్రియ ప్రారంభమై దాదాపు నెల రోజులు గడిచిపోయినా ఇంకా పూర్తి స్థాయిలో మాఫీ కాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కానీ వారి వివరాలను సేకరించిన వ్యవసాయాధికారులు జాబితాను ప్రత్యేక యాప్ తో పాటు వివరాలను ప్రభుత్వానికి అందించారు. అక్కడి నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రైతుల దరికి చేరకపోవడంతో మాఫీ అవుతుందా లేదా అనే అనుమానంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో 2 లక్షల లోపు ఉన్న వారిలో మాఫీ ప్రక్రియలో వివిధ సాంకేతిక తప్పిదాలు చోటు చేసుకోగా 2 లక్షలకు పైగా ఉన్న వారివి ఇంకా మాఫీ కాకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పంటలు సక్రమంగా పండక అప్పుల్లో కూరుకుపోతున్న అన్నదాతలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రుణమాఫీ ప్రక్రియను చేపట్టింది. ఆగస్టు 15న ప్రారంభమైన ఈ క్రతువును 3 విడతల్లో పూర్తి చేసింది. కానీ ఇందులో వివిధ రకాల లోపాలు తలెత్తడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకర్ల తప్పిదాలతో పాటు ఆధార్ ఖాతా సంఖ్యల్లో లోపాలు, పేర్లలో తేడాల కారణంగా కొందరు రైతులకు రుణం మాఫీ కాలేదు. తొలుత లక్షల లోపు ఉన్న వారికి రెండో విడతల్లో 1.50 లక్షలు కలిగిన వారికి, మూడో విడతల్లో 2 లక్షల లోపు ఉన్న వారికి రుణాలను మాఫీ చేసింది. కానీ 2 లక్షల రుణం తీసుకొని అప్పు కారణంగా అంతకు మించి ఉన్న వారికి మాత్రం మాఫీ వర్తించకపోవడంతో అర్హులైన అనేక మంది రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోపక్క 2 లక్షల లోపు ఉన్న అనేక మందికి రుణం మాఫీ కాకపోవడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. అలాంటి వివరాలను పంపించాలని అధికారులను ఆదేశించింది. వివరాలు సేకరించిన అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కానీ మాఫీ కావడంలో ఆలస్యం జరుగుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కేవలం ఆదిలాబాద్ జిల్లాలోనే 2 లక్షల రుణం తీసుకున్న రైతులు జిల్లాల్లో సుమారు 45,000 మందికి పైగా ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఉన్నారు. వీరికి వడ్డీతో కలిపి 2 లక్షల కంటే అధికంగా అప్పు ఉండడంతో వారికి వర్తించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తొలి విడతలో 18,821 మంది రైతులకు గాను 120.79 కోట్లు మాఫీ చేయగా రెండో విడతలో 17,647 మందికి 201.89 కోట్లు, మూడో విడతలో 19,493 మందికి గాను 286.26 కోట్లు మాఫీ చేసింది. కానీ ఇంకా 45,000 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క వివిధ సాంకేతిక తప్పిదాల కారణంగా మాఫీ కాని రైతులు జిల్లాలో 3,750 మంది ఉండగా కుటుంబ నిర్ధారణ కోసం 16,700 మందికి మాఫీ నిలిచిపోయింది. దీంతో సాంకేతిక తప్పిదాలు కలిగిన రైతుల నుంచి జిరాక్స్ ప్రతులు తీసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు కుటుంబ నివారణ ప్రక్రియను మాత్రం ప్రత్యేక యాప్ లో నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయినా ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడం కారణంగా బాధిత రైతులంతా ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. రుణం ఎప్పుడు మాఫీ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన రైతుల రుణాలను మాఫీ చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది. రుణం 2 లక్షలు రుణం తీసుకున్నప్పటికీ వడ్డీతో కొంత ఎక్కువ మొత్తంలో అవుతుంది. ఇలాంటి వారికి మాఫీ వర్తించలేదు. ప్రభుత్వం వడ్డీని మినహాయించి అసలు రుణం 2 లక్షల వరకు మాఫీ చేసి రైతులకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. జైనద్ మండలం దీపాయిగూడకు చెందిన రైతు పేరు మారా రామ్రెడ్డి. మహారాష్ట్ర బ్యాంకులో 1.20 లక్షలు పంట రుణం తీసుకున్నారు. రుణమాఫీ కాకపోగా నాట్ ఫౌండ్ అని చూపిస్తోంది. వ్యవసాయ శాఖ ప్రకటించిన రుణమాఫీ జాబితాలోనూ పేరు లేకపోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి రైతులు రాష్ట్రంలో అనేక మంది ఉండటం గమనార్హం. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. ఇది వాళ్ళ చూస్తూనే ఉండండి టీ10.